హాయ్ అండి. వెల్కమ్ టు దీపికాస్ ఆర్ట్ అండ్ ఫ్యాబ్రిక్. ఈరోజు నేను చూపిస్తున్న పెయింటింగ్ వచ్చేసి తాంజావూర్ పెయింటింగ్ అండి. తాంజావూర్ పెయింటింగ్ యాజ్ యూజువలే కదా అనుకుంటున్నారా? బట్ ఈ బ్లౌజ్లో వచ్చేసి అస్సలు పెయింటింగే లేదండి. ఓన్లీ తాంజావూర్ వర్క్ అండ్ స్టోన్ వర్కే ఉంటుంది. ఈ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది. ఇలా కూడా కావాలంటే మనం ట్రై చేయొచ్చు. అండ్ ఈ టైప్ ఆఫ్ డిజైన్ సెలెక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ టైం అండి. కస్టమర్ మనకి ఇచ్చిన టైం ఓన్లీ వన్ డేలో మనం పెయింటింగ్ ఫినిష్ చేసి తాంజావూర్ వర్క్ ఫినిష్ చేసి వాళ్ళకి అప్పగించాలంటే టైం సరిపోదు. సో అందుకే నేను ఈ డిజైన్ ప్రిఫర్ చేశాను. ఈ డిజైన్ ఏంటంటే మనం రెగ్యులర్గా పెయింటింగ్ సెలెక్ట్ చేసుకుంటే పెయింటింగ్ మొత్తం ఫినిష్ చేసి తర్వాత తాంజావూర్ వర్క్ చేయాలి కదా. సో ఇందులో ఏంటంటే మనం డైరెక్ట్గా తాంజావూర్ వర్క్ చేయొచ్చు. ఇది డ్రై అవ్వడానికి పట్టిన టైమే మనం తీసుకున్నామండి. సో మనం డిజైన్లోకి వస్తే ఫస్ట్ నెక్ చుట్టూ 2 లైన్స్ తీసుకున్నాము. చూసారు కదా, అక్కడ మనం స్టోన్స్ స్టిక్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న డిజైనే మెయిన్ డిజైన్ అండి. ఇది కంప్లీట్ అయ్యాక దీంట్లో మళ్ళీ మైన్యూట్ డిజైనింగ్ వస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు మైన్యూట్ డిజైనింగ్ స్టార్ట్ అయింది చూడండి. చాలా అండ్ ఇదే డిజైన్లో లాస్ట్ అవుట్లైనింగ్ కూడా ఇప్పుడే వేస్తున్నాను చూడండి. ఇది మనం స్టోన్స్ కోసం తీసుకున్న ఇంకొక లైనింగ్ అండి. అండ్ ఈ ప్యాటర్నే మనం లాస్ట్ వరకు జాగ్రత్తగా ఫాలో అవ్వాలండి. ఈ మైన్యూట్ డిజైనింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే అది డిజైనింగ్ మొత్తం లోపలే ఉంది చూడండి, బయటకు అస్సలు రావట్లేదు. అండ్ హియర్ కమ్స్ ద రియల్ స్టోరీ అండి. ఎందుకు అంటే ఇక్కడ 3D లైనర్తో ఫిల్ చేస్తూ ఆ పెయింట్లోనే స్టోన్ స్టిక్ చేస్తామండి. మనకున్న తక్కువ టైంలో పెద్ద డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఎక్కువసేపు డిజైనింగ్ చేసుకుంటే అది మనం డ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఇవ్వలేమండి. పెయింటింగ్లో ఎప్పుడు ఆ పెయింటింగ్ డ్రై అవ్వడానికి పట్టే టైంని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ మరీ ముఖ్యంగా తాంజావూర్ పెయింటింగ్లో అది డ్రై అవ్వడానికి ఇంకొన్ని ఎక్కువ అవర్స్ కావాలి కాబట్టి మనం దాన్ని ఎప్పుడు దృష్టిలో ఉంచుకోవాలి.
పెయింటింగ్ మొత్తంలో మోస్ట్ టైం టేకింగ్ పార్ట్ ఇదేనండి. ఇప్పుడు మనం తీసుకునే స్టోన్స్ ఆ పెయింటింగ్లో సెటిల్ చేసేస్తామండి. దీనికి మనకి పెయింట్ కూడా ఎక్కువే పడుతుంది. నేను యూజ్ చేసే స్టోన్స్ ఫిట్టెడ్ కుందన్స్ అండి. అండ్ చూడండి, కంప్లీట్గా తాంజూర్ వర్క్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉందో. ఇంకా మనం స్టోన్ స్టిక్ చేయాల్సింది ఉంది అండ్ బూటీస్ కూడా వేయాలి. బట్ అయినా కూడా లుక్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇదే ఫైనల్ అవుట్పుట్ అండి. స్టోన్స్, ఫినిషింగ్ వర్క్ అండ్ బూటీస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత చూడండి బ్లౌజ్ చాలా బాగుంది. మనం హ్యాండ్కి వర్టికల్గా డిజైన్ ఇచ్చామండి. అండ్ కంప్లీట్ అవుట్లుక్ అండి శారీతో కలిపి చూపిస్తున్నాను. నేను వేసిన డిజైన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు మరిన్ని వీడియోస్ చూడబోతున్నారు నా ఛానల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.